ఆ అమ్మాయిలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక విషపూరిత పాము తీసుకుని రహస్యంగా మేయర్ ఊతు దుస్తులలో దాచింది. క్షణాల్లోనే ఆ అమ్మాయి గట్టిగా కేక వేసి నేలపై పడిపోయింది. ఇది చూసి షాకైన మేయర్ వెంటనే తన సైనికులను పామును బయటకు తీయమని ఆదేశించాడు. కానీ పాము తానే బయటకు వచ్చేసింది. కోపంతో మండిపోయిన మేయర్ ఆ అమ్మాయిని గట్టిగా కొట్టడంతో ఆమె నేలకూలిపోయింది. ఆ తర్వాత అతను ఆమెను ఒక భయంకరమైన చోట బంధించాలని ఆజ్ఞాపించారు. ఆమె ఒంటరిగా కాదని ఇప్పటికే చాలామంది అక్కడ బంధించబడి ఉన్నారని తెలుసుకుంది. అలా ఉండగానే పైనుంచి ఒక చెక్ బారి పడిపోయి నేలపై పడిపోయింది. అందులోంచి డజన్ కొద్దీ ప్రమాదకరమైన పాములు బయటకు వచ్చాయి. అందరూ కేకలు వేస్తూ ప్రాణాల కోసం పరుగు తీశారు. ఆ గందరగోళంలో ఒక చిన్న అమ్మాయి జారి పడిపోగా క్షణాల్లోనే పాములు ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి. భయంకర దృశ్యాన్ని చూసిన జాక్ పరిగెత్తడం ఆపి తన మరణాన్ని నిశ్శబ్దంగా అంగీకరించాడు. శివైకి అక్కడ బతికింది మాత్రం ఇద్దరు అమ్మాయిలే. అన్న మరియు విక్టోరియా. అన్న వేగంగా పరిగెత్తి ఒక రాయిపైకి ఎక్కి తనను తాను కాపాడుకుంది. కానీ విక్టోరియాకు ఆ అదృష్టం కలగలేదు. పాములు ఆమె శరీరాన్ని బిగిద చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేశాయి. ఆ తర్వాత అన్ని పాములు ఉన్నవైపు తిరిగాయి. భయంతో వణికిపోతూ మరణాన్ని ఎదురుచూస్తున్న కదా అన్న ఒక పాట పాడడం మొదలుపెట్టింది. అప్పుడు ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. ఆమె స్వరం విన్న ప్రతి పాము అంత ముగ్ధమైపోయింది. ఒక్కటైనా ఆమెను హాని చేయలేదు. అదే క్షణంలో అన్నకు ఒక భయంకరమైన నిజం అర్థమైంది. ఆమెకు పాములను నియంత్రించే శక్తి ఉంది.